అనకాపల్లి రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన ఎస్సీ 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 ఉన్నటువంటి బేడబుడ్గా జంగం ఎస్సీ కులంలోనే కొనసాగించాలని, మా పిల్లలు మా భవిష్యత్తు కాపాడాలని, మేము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి తరగతులకు చెందిన వారుగా గుర్తించి మమ్మల్ని 2008 వరకు ఉన్న ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్లో సీరియల్ నెంబర్ 9లో ఉన్న మాకు అదేవిధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాము. 2008 144 జీవో రావడంతో మా యొక్క హక్కులు అప్పటి వరకు ఉన్న రాజ్యాంగం కల్పించిన కులం బేడ బుడ్గ జంగంను ఎస్సీ కమ్యూనిటీ నుండి తప్పించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు రావాల్సిన కొన్ని పథకాలు అందజేశారు. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో పలు సందర్భాల్లో కేంద్రంతో మాట్లాడి చట్టబద్ధత కల్పిస్తారని, ఎస్సీ సర్టిఫికేట్లు కూడా మంజూరు చేసేలా న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి అవి కార్యరూపం దాల్చలేదు. కనీసం కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకొని కేంద్రానికి నివేదిక పంపించాలని కోరుకుంటున్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలతో పాటు ఆందోళన చేస్తామని మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులు దుడ్డు కొండయ్య, కార్యదర్శి షేర్ల అప్పారావు, ఉపాధ్యక్షుడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మా జాతి బేడ బుడగ జంగం. మా కులము 2008 ముందు ఎస్సీ సర్టిఫికెట్లోనే భారత రాజ్యాంగంలో రాసినట్లు ఎస్సీ కులాల్లో 59 కులాల్లోనే 9 నెంబర్లో మా బుడగ జంగంకి ఎస్సీ సర్టిఫికెట్ అందేటివి. ఇప్పుడు 2008లోని బోగస్ కులాలు బట్టి బోగస్ కులాలుగా ఉన్నాయని మా సర్టిఫికేట్ 144 జీవో అమలు చేసి దాన్ని రద్దుపరిచారు. జీవో నెంబర్ 144 అమలుపరిచి దాన్ని రద్దుపరిచారు. దాన్ని బట్టి మా కులానికి ఎంతో అన్యాయం జరుగుతుంది. దాన్ని బట్టి గత ప్రభుత్వం మాకు కొన్ని పథకాలు ఒక జీవో పాస్ చేసి మాకు అమలుపరిచింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే మాకు జీవో పాస్ చేసి ఇప్పుడు వచ్చిన పథకాలు మాకు అమలుపరిస్తే మేము సర్టిఫికెట్ కోసం కేంద్రంతో పోరాడుకుంటాం. లేదంటే కలెక్టర్ దగ్గర ధర్నా చేయవలసి వస్తుంది.